హాయ్ ఫ్రెండ్స్, మా అబ్బాయి వచ్చిండు. డ్రైవింగ్ నేర్పిస్తున్నా. కాలేజీ నుంచి వచ్చిండు దీపావళికి హాలిడేస్ అని. కాబట్టి డాడీ నేను మళ్ళీ రాలేను కదా, మళ్ళీ కాలేజీకి వెళ్ళిపోతాను, నాకు డ్రైవింగ్ నేర్పి అంటే సరే బెటా పా డ్రైవింగ్ నేర్పిస్తాను. నేను కూడా బండి లోడ్ అయింది వైజాగ్, మళ్ళీ నేను రాలేను. 4 days అవ్వచ్చు, 1 week కావచ్చు. కాబట్టి మా అబ్బాయికి అయితే సండే రోజు ఆదివారం ఉదయం లేవగానే 8 గంటలు స్టార్ట్ చేశాను. డ్రైవింగ్ నేర్పిస్తున్నాను ఇక్కడ హైదరాబాద్లో. ఎట్లా నడుపుతున్నాడు, గేరు వేయడం, ఏదైనా స్టీరింగ్, ఎక్సిలేటర్ అవన్నీ చూపించి ఆటోమేటిక్గా నేర్చుకున్నాడు. నేనైతే లెఫ్ట్ సైడ్లో ఉన్నాను కూర్చొని నేనే వీడియో తీస్తున్నాను. స్పీడ్ బ్రేక్ కాడ, లేదా టర్నింగ్ పాయింట్ కాడ ఇట్లా కొట్టాలి, హారన్ కొట్టాలి, స్లోగా వెళ్ళాలి టర్నింగ్ పాయింట్ కాడ. అలాగే నేను చెప్తున్నాను నేర్చుకోని. కాబట్టి బాబా అయితే నేను ఇట్లా చెప్తే అలాగా ఫాలో అవుతుండు. స్టీరింగ్ ఆయన చేతిలోనే ఉంది చూడండి, ఆయనే నడిపిస్తుండు కారు. నేర్చుకున్నాను 1 day నేనే. మా అబ్బాయి మహారాష్ట్రలో కాలేజీలో చదువుతాడండి. ఇప్పుడు మంగళవారం బుధవారం వెళ్తాడు. నేనైతే ఉండలేను, నేను వైజాగ్ వెళ్తున్నా ఈరోజు సాయంత్రం, ఆదివారం సాయంత్రం. కాబట్టి డ్రైవింగ్ అయితే కారు నేర్పిస్తున్నాను. ఇంకా 3-4 days అయితే మా బాబుకి అయితే కంప్లీట్గా ఆటోమేటిక్ వచ్చేస్తుంది డ్రైవింగ్. ఎలా నడుపుతున్నాం మీరు చూడండి. మాదండి కారు, స్విఫ్ట్ VDI. డ్రైవింగ్ అయితే ఫస్ట్ భయపడ్డాడు. టర్నింగ్ పాయింట్ కాడ లెఫ్ట్, రైట్, స్ట్రైట్ ఎలా ఉంది, ఏంది, గేర్ ఎలా వెళ్ళాలి అని ఆటోమేటిక్గా చూసుకున్న అతనే నేను చెప్పినట్టు ఫాలో అవుతుండు. బ్రేక్ కొట్టు అంటే బ్రేక్ కొడతాడు, స్లో. ఇది నేర్పిస్తున్నాండి మా అబ్బాయికి అయితే. లెఫ్ట్, రైట్ చూసుకోవాలి. లెఫ్ట్ ఎవరైనా వస్తే, టర్నింగ్ పాయింట్ కాడ ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా హారన్ కొట్టాలి. ఎక్సిలేటర్ స్లో చేసుకొని, గేర్ కొంచెం సెకండ్ ఉన్నా స్లో చేసుకోవాలి. బ్రేక్ కట్టేసి స్లోగా వెళ్ళాలని చెప్తున్నాను. బట్ అలాగే వెళ్తున్నాడు. పర్ఫెక్ట్ అయితే వచ్చింది. ఇంకా 3-4 days అయితే ఆయన ఆటోమేటిక్గా ట్రాఫిక్లో ఉన్నా కానీ నడపగలుగుతాడు మా అబ్బాయి. అది ఓకే ఫ్రెండ్స్, చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలకు లైక్ కొట్టండి. కొత్తగా చూసిన వాళ్ళు అయితే కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే గాయ్స్, అది తర్వాత నేనైతే ఇలా నడపాలి, అలా నడపాలని చూపిస్తున్నాను. నేను ఎలా నడుపుతున్నానో నేను డ్రైవింగ్ చేస్తూ పక్కన కూర్చొని ఆటోమేటిక్గా అంతా చూసుకుంటూ గేర్ ఎలాగేస్తున్నాం డాడీ, ఎలా స్లోగా వెళ్తుండా, ఏ టర్నింగ్ పాయింట్ కాడ అన్నీ ఆలోచించి చూసుకుంటూ నేను నడిపిస్తుంటే నన్ను చూసి ఆయన నేర్చుతున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఇది గల్లీ, చిన్న గల్లీ అది. ఆ గల్లీలో కూడా కాకుండా కూడా కొడుతుండు. గాయ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. మా అబ్బాయి అయితే ఇప్పుడు బుధవారం అయితే కాలేజీకి వెళ్ళిపోతాడు మహారాష్ట్ర. నేను ఇక్కడ వైజాగ్ వెళ్తున్నాను. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.